అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, తిరుమల నాయుడు అనే ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు, తిరుమల నాయుడు అనే ఒక టీడీపీ నాయకుడు గౌరవనీయులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి మీద ఒక వాడలేని భాష వాడినందుకు ఈ పత్రికా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తిరుమల నాయుడు గారు, మీరు ఒక విద్యార్థి నాయకుడిగా సైకిల్తో ప్రయాణం అయ్యి ఒక ఇన్నోవా కార్ మెయింటైన్ చేసింది ఎట్టొచ్చిందో అందరికి తెలియదు అనుకుంటున్నారా? పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారా మీరు విద్యార్థిగా పనిచేయలేదా? పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఎన్ని రాయితీలు కల్పించారు? ఎన్ని స్టూడెంట్స్ విభాగంలో ఎన్ని మందికి జీతాలు, ఎన్ని మందికి ఫీజు రాయితీలు మీకు తగ్గించినారు? మీకు తెలీదా ఆయన మనస్తత్వం? మీరు ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని నువ్వు అని సంబోధిస్తారా? ఇది మీకు సభమేనా? గత ప్రభుత్వంలో మీరు 2-3 పోరాటాలు ఇసుక విధానం చేసి వాళ్ళతో లాలూచీ పడి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికీ తెలీదా? అది తెలిసి గత టీడీపీ నాయకులు మిమ్మల్ని దూరం పెట్టడం నిజం కాదా? మీ మనసుకి మీ ఇదికే వదిలేస్తున్నాను. గౌరవం లేని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద మీరు ఇట్లా మాట్లాడడం సబబు కాదు. మొన్నటి వరకు ఇసుక 35,000 రూపాయలకి మీ పార్టీ నాయకులకే మీరు అమ్ముకోవడం నిజమా కాదా? అది మేము అడుగుతున్నాం. చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనా సమయంలో ఎంత సేవలు చేశారు, మీ నారాయణ సార్ ఎంత సేవలు చేశారో అందరికి తెలిసిందా కాదా? మీరు లబ్ధి పొందింది మా చంద్రశేఖర్ రెడ్డి గారు నిజమా కాదా? అదొకటి తెలియజేయండి చాలు.